వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ అన్నిటిలో ఈరోజు మా బాధక సాధకలను కలెక్టర్ వారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వినిపించాలని ఈరోజు మనమంతా కడప జిల్లా అంతా కలిసి ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య నాయకులు జేసీ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వెన్నుపోటు ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే రైతులను వదలరు, విద్యార్థులను వదలరు, మహిళలను వదలరు, ఇలా అనేక సందర్భాల్లో వెన్నుపోటు పడుతున్నటువంటి ఈ ప్రభుత్వం నేడు మైనార్టీలను కూడా వెన్నుపోటు పడడానికి వెనకాడలేదు అని తెలియజేస్తుంది. మరి అలాగే మద్రసాలలో, మసీదులలో ఇమాములు, మౌజాన్లు చాలా నిరుపేదలు, వాళ్ళు చాలన్నటువంటి గౌరవ వేతనాలతో, ఆ కమిటీ ఇచ్చేటటువంటి గౌరవ వేతనాలతో వారి జీవనము సాగుతోంది. కానీ అప్పుడు ఉన్నటువంటి మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 3,000, 5,000 ఇమాం మౌజాన్లకు ఇస్తున్నటువంటి గౌరవ వేతనాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఇమాంలకు, మౌజాన్లకు 5,000, 10,000 రూపాయలు గౌరవ వేతనం పెంచడం జరిగిందని తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే ఈ ప్రభుత్వం నిరుపేదలైనటువంటి మౌజన్ల మీద కక్ష సాధింపు దేనికి అని తెలియజేస్తున్నాం. వాళ్ళందరూ అల్లా భక్తిలో దేవునికి ఏదైతే మార్గం చూపించారో ఆ మార్గంలో నడవండి, చెడు నడవకలు నడవద్దని చెప్పి ఇటువంటి మంచి నడకల్లో నడిపిస్తున్నటువంటి హితుబోధన చేస్తున్నటువంటి వారికి కూడా వదిలిపెట్టలేదు ఈ కూటమి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని తెలియజేసుకుంటున్నా. మరి అలాగే ఇమాంల సంగతి, మౌజన్ల సంగతి అట్లా వచ్చి 11 నెలల జీతం గౌరవ వేతనము వాళ్ళకు ఇవ్వకుండా ఈ రోజు వరకు పచ్చులు ఉన్నారని తెలియజేస్తున్నారు. మరి అంతేకాదు 2024వ సంవత్సరంలో మే, జూన్, జూలై నెలలలో ఎన్నికలు జరిగినటువంటి సందర్భాల్లో ఉన్నటువంటి 3 నెలల గౌరవ వేతనం కలిపి ఈ రోజుకి 11 నెలల గౌరవ వేతనము వాళ్ళకు ఇవ్వలేదంటే వాళ్ళు ఏమి తినాలి, ఏమి బ్రతకాలి, ఎలా వాళ్ళు జీవించాలి అని మేము అడుగుతున్నాం. ఈ విధంగా హజ్కుపోయే వాళ్లకు 1,00,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామన్నారు. ఏది ఒక్కరికైనా ఇచ్చారా? ఇవ్వలేదు. 50 సంవత్సరాల నిండిన ప్రతి మైనార్టీ ముస్లింలకు పింఛన్ రూపంలో వాళ్ళకు ఇస్తామన్నటువంటి అది కూడా ఇవ్వలేదు. మరి అలాగే మేము ఈ యొక్క గౌరవ వేతనం మైనార్టీ ముస్లింలు అయినటువంటి మౌజన్లకు, ఇమాంలకు ఇవ్వని పక్షంలో రాష్ట్రం మొత్తం మీద మా జగనన్న గారి పిలుపు మేరకు బందులు చేస్తాం, రాస్తా రోకోలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. ఈ తక్షణమే రేపు ఈ ఏదే వినతి పత్రం పోతుందో వెంటనే వాళ్ళకు 11 నెలల గౌరవ వేతనం ఇవ్వాలని, లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం తరఫున ఉద్యమాలు ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటున్నాం.